ప్రయాణ ప్రేమికులకు నమస్కారం. ఈ వీడియోలో మనం చూస్తున్నది ప్రపంచ ప్రసిద్ధమైన మన భారతీయ శిల్పకళా సంపదలలో ఒకటైన ముఖ్యమైన జాతీయ పరిరక్షణ స్మారక కట్టడాల్లో వెరీ గ్రేట్ హిస్టారికల్ ప్లేస్ అయిన అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్. ఇవి మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఎవరైనా షిరిడి ట్రిప్కి వెళ్ళినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా చూడాల్సిన హిస్టారికల్ ప్లేస్. ఈ అజంతా ఎల్లోరా గుహను చూడడానికి ఒక రోజు పడుతుంది. ప్రతి గుహను తర్కించి చూడడానికి కనీసం 2-3 గంటలైనా పడుతుందండి. ఇది నా స్వీయ అనుభవం. ఈ గుహలన్నీ మన భారతీయ రాతి శిల్పకళా సంపదను ప్రతిబింబిస్తాయి. ఇవి చరణధారి కొండల నుండి తవ్వబడిన గుహలు. ఇవి బౌద్ధులు, జైనులు మరియు మన హిందువులు తమ దేవాలయాలుగా, సన్యాసాశ్రమాలుగా 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యలో నిర్మించుకున్నారంట. ఇందులోని మొదటి 12 గుహలు బౌద్ధ మతానికి చెందినవిగా, ఇంకా 13 నుండి 29వ గుహలు మన హిందూ మతానికి చెందినవిగా అని ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? మన హిందూ పురాణాల ద్వారా ఉన్న పౌరాణిక కథలు ఇందులో ఉన్న శిల్పకళా సంపద ద్వారా మనకు తెలుపుతాయి. ఇంకా 30 నుండి 34 గుహల వరకు జైన మతానికి చెందినవిగా తెలుస్తాయి. ఈ గుహలన్నీ పక్కపక్క నుండి ఆ కాలపు పరమతా సహనాన్ని చాటి చెబుతున్నాయి. ఈ గుహలన్నీ ఎలా చూడాలనేది మన ఎంట్రన్స్లో ఉన్న ఈ మ్యాప్ ద్వారా తెలుసుకొని ఆ డైరెక్షన్లో వెళ్ళి ప్రతి గుహను చూడవచ్చు. ఇంకా ఈ గుహల్లో ఉన్న ప్రతి రాతి స్తంభంపై ఉన్న ఈ అద్భుతమైన డిజైన్స్, ఇంత చిన్న డిజైన్స్, అందమైన పువ్వులు, లతలు, చిన్న రాతి బొమ్మలు, ఎటువంటి మిషన్ సహాయం లేకుండా దీని మీద ఎలా చెక్కారు, దీన్ని తీసుకొచ్చి ఎలా ఇక్కడ నిలబెట్టగలిగారు అనేది ఖచ్చితంగా మనందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందండి. ఇంకా ప్రతి గుహ చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా ప్రతి గుహకి ముందు భాగంలో ఈ విధంగా నేమ్ బోర్డులు ఉంటాయి. ఆ గుహ యొక్క నెంబరు, నెక్స్ట్ గుహ నెంబరు, ప్రీవియస్ గుహ నెంబరు, ఇంకా డైరెక్షన్స్ అనేవి ఈ నేమ్ బోర్డు ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఐ థింక్ యూ విల్ యూస్ గూగుల్ లొకేషన్స్ ఆల్సో. ఇలా గుహలన్నీ ఒకేలాగా ఉంటాయండి. ఒక గుహకి కనీసం కొంచెం ఎక్కువ దూరం నడిచే దూరంలో ఉంటాయి. ఇలా గుహల్ని పైనుంచి చూస్తుంటే ఈ రాతి కళా సంపదకు మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సింది. ఇంకా ఈ గుహలన్నీ 2 కిలోమీటర్ల మేర వ్యాపించున్నాయి. ఈ గుహలు నిర్మించుకోవడానికి 500 సంవత్సరాలు పట్టిందంటండి. ఇంకా ప్రతి గుహ ఇలా క్యూరియాసిటిక్గా ఉండి విభిన్నమైన ద్వారాలతో, ప్రత్యేకమైన మండపాలతో లోపలికి వెళ్ళి చూడాలి అని మనల్ని ఆకట్టుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలైతే ప్రతి గుహకి వెళ్ళాలి, అందులో ఏముందో చూడాలని వాళ్ళ క్యూరియాసిటీని మనం అస్సలైతే ఆపలేం. ఇక్కడ చూసాడు మా అబ్బాయి, మాకన్నా ముందే అక్కడికి వెళ్ళిపోవడం, ఆ గుహలో ఏముందో చూడటం మాకు చెప్పాడు. ఇంకా ఈ గుహల్లో ముఖ్యమైనది బౌద్ధుని గుహ. ఈ గుహ గర్భాలయంలో సింహాసనంపై ఉన్న బుద్ధుని విగ్రహం ఉంటుంది. దీని పైకప్పు పెద్ద స్తంభాలతో, 12 స్తంభాలతో ఆధారపడి ఉంటుంది. ఇంకా ఈ గుహకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, మనం ఒక ధ్వని చేస్తే ఆ ధ్వని ప్రతిధ్వనించి ఆ ప్రతిధ్వనుల పరంపర మళ్ళీ మనకి వినిపిస్తూ మెల్లగా తగ్గుతూ ఒక విధమైన ధ్వని వినిపిస్తుందండి. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది వినడానికి. ఇంకా మరొక గుహలో ఇలా రాతి పల్లెం అంటండి. ఇది ఆ రోజుల్లో బౌద్ధ సన్యాసులు, జైనులు, మన హిందువుల సన్యాసులు ఈ రాతి పళ్ళను ఉపయోగించి సహపంక్తి భోజనం చేసేవారంట. ఈ రాతి పళ్ళెంలో అక్కడక్కడ చిన్న గుంటలు, అరలు ఉన్నాయండి. బహుశా అక్కడ ఆ రోజుల్లో ఆహార పదార్థాలను సమకూర్చుకోవడానికి ఆ విధంగా చెక్కి ఉంటారని మనం అనుకోవచ్చు. ఈ సహపంక్తి రాతి పళ్ళాన్ని చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది. ఆ రోజుల్లో సహపంక్తి భోజనానికి ఎంతో విలువ ఇచ్చేవారని, ఇంకా ఇలా కింద కూర్చొని తినడం వల్ల మన ఆహార వ్యవస్థకి ఎంతో ఉపయోగకరమని ఈ రాతి పళ్ళెం ద్వారా నాకైతే అర్థమైందండి. ఇంకా ఇలా ప్రతి గుహలో ఏదో ఒక సమాచారం దాగి ఉందని, ఏదో ఒక మెసేజ్ ఉందని
ప్రతి గుహలో ఉన్న ఈ శిల్పకళా సంపదను చూస్తే నాకైతే ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఇంకా ప్రతి గుహలో ఉన్న ఈ బౌద్ధుల విగ్రహాలు బౌద్ధుల జీవన విధానాన్ని చూపిస్తాయి. ఇంకా ప్రతి గుహకి ఎంట్రన్స్ ఎలా అయితే ఉంటుందో ఇలా ఎండింగ్ కూడా ఉంటుందండి. అక్కడ ఎండింగ్ నుంచి చూస్తుంటే ఏదో ఒక లోయలో కింద గుహను చూస్తున్నట్టుగా ఇలా అక్కడక్కడ మనకి యారో మార్క్స్తో పక్క గుహకి కావాల్సిన డైరెక్షన్స్ ఉంటాయి. ఇలా ప్రతి చోట కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి డైరెక్షన్స్ అనేవి యూజ్ చేసుకుని మనం ఎంట్రన్స్ ఎండింగ్ అనేది చూడవచ్చండి. ఇంకా ఈ గుహల్లో గోడ పైకప్పు చిత్రకళతో నిండి ఉన్న బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. ఇంకా దివ్య కన్యలు గాన గంధర్వులు పైకప్పు మీద కనపడుతూ ఉంటారు. బుద్ధుని నిర్యాణాన్ని తెలిపే ఈ బౌద్ధ విగ్రహం చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా ఇందులోని మిగతా గుహలు జైన మహావీరుడి జన్మ వృత్తాంతాన్ని తెలిపే రాతి శిల్పాలు కూడా ఉన్నాయి. ఈ గుహలన్నీ ఎంట్రన్స్ చూస్తుంటే మనకి లోపలికి వెళ్ళి ఏముందా చూద్దామా అని ఎట్లా అయితే ఎగ్జైట్మెంట్ ఉందో ఎట్ ద సేమ్ టైం వి ఫీల్ వెరీ ఎగ్జాస్టెడ్ ఆల్సో. ప్రతి గుహకి ఇలా లోపల మార్గాలు ఉన్నాయండి. ఒక రహస్య మార్గంలో లోపలికి వెళ్తే ఏముందా అని ఒక క్యూరియాసిటీగా ఎగ్జైట్మెంట్తో పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఇంకా వాళ్ళ లైఫ్లో ఒక మెమరబుల్గా కూడా ఉంటుంది, మనం ఒక హిస్టారికల్ ప్లేస్ని చూసాము అని. ఇంకా దివ్యకన్యలు గాన గంధర్వులు నాట్యం చేస్తున్నట్లు ఆ రోజుల్లో ఉన్న సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నట్టు ఉంటాయండి. ఇలా ప్రతి గుహ ప్రతి ప్లేసు వెరీ స్పేషియస్గా ఉంటుందండి. ఎంతమంది వచ్చినా ఎవరి ప్లేస్ వాళ్ళకే ఉన్నట్లు చాలా ప్రశాంతంగా అన్నీ చూడవచ్చు. ఇలా పైకప్పుకి వెళ్ళినట్లయితే అందులో నుంచి కింది భాగాల్లో ఉన్న దేవాలయాల్ని కట్టడాలను చూస్తుంటే నిజంగా మనల్ని మనం మర్చిపోవాల్సింది. పెద్ద పెద్ద ఏనుగుల బొమ్మలు, పెద్ద పెద్ద రాతి స్తంభాలు, ఇలా ప్రతి గుహలో నుండి ఇంకొక గుహలోకి మార్గాలు, ఎవ్రీ పాయింట్ విత్ ఎగ్జైట్మెంట్ అండ్ క్యూరియాసిటీ. ఇలా అక్కడక్కడ కాలగమనంలో కలిసిపోతున్న ఈ రాతి కళా సంపదను చూస్తుంటే కొంచెం బాధగా ఉంటుంది. సో పేరెంట్స్, డోంట్ వేస్ట్ యువర్ టైం. As soon as possible, must and should plan this place with your kids.
ఈ శిల్పకళా సంపదను చూడగానే నాకైతే ఒక పాట గుర్తొచ్చిందండి. మీకు అదే గుర్తొచ్చినట్లయితే కామెంట్ రూపంలో ఎస్ అని కామెంట్ చేయండి. ఇంతకీ ఏం పాట అనుకున్నారు? శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికి అందాలు తెచ్చినారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.